బ్రేకింగ్ న్యూస్. శుభవాణి పెళ్లికి వెళ్తుంటే కుక్కడ్డం వచ్చి లారీని ఢీకొట్టి ప్రమాదానికి గురైంది ఓ పెళ్లి ప్రయాణికులు వెళ్తున్న కారు. దీంతో ఈ ఘటనలో ఇద్దరు స్పాట్లోనే మరణించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో లారీని ఢీకొట్టింది ఓ పెళ్లి బృందం వెళ్తున్న కారు. ఇద్దరు స్పాట్లో మరణించారు. ఆరుగురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల్లో పెళ్లి కొడుకు తండ్రి కూడా ఉన్నాడు. ఈ ఘటన అనంతసాగరం మండలం ఉప్పలపాడు వద్ద జరిగింది. ప్రొద్దుటూరుకు చెందినటువంటి మగపెళ్లి వారి బృందం ఓ కారులో అటు వెళ్తూ ఉన్నారు. అనంతసాగరం మీదుగా ఉప్పలపాడు దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి ఆ ప్రాంతం నుంచి రావూరు పెంచుకల కోనకు వెళ్తున్నారు. సో ప్రొద్దుటూరు చెందిన వారు మగపెళ్లి వారు వారంతా కారు తీసుకున్నారు. ఆ కారులో ఉదయాన్నే పెళ్లి సమయం కదా అని చెప్పి వారంతా వెళ్తున్న క్రమంలో రావూరు పెంచిల కోన దగ్గర ఆలయం దగ్గర అక్కడికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఉప్పలపాడు వద్ద దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఘటన ఏంటంటే ఆ పెళ్లి బృందం వెళ్తున్నటువంటి కారుకు ఎదురుగా ఒక కుక్క అడ్డం వచ్చిందట. ఆ కుక్కను తప్పించబోయి పక్కనే ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొట్టారు. దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఆ కారు విజువల్స్ మీరు చూస్తున్నారు కింద. ఆ కారు విజువల్స్ లో మీకు కనబడుతున్నటువంటి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది కారు ఎంతటి ప్రమాదానికి గురైందనేది. రెండు వైపులా కారు నుజ్జునుజ్జు అయిపోయింది. ఇటువైపు నుంచి కనీసం డోర్లు ఓపెన్ చేయని పరిస్థితి, డోర్లు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయాయి. అవతల వైపు నుంచి కూడా కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఇక్కడ పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పెళ్లి కొడుకు తండ్రి. సో ఇప్పుడు ఈ ఘటనలో దుర్మరణం పాలైనటువంటి ఆ వ్యక్తి ఫోటో మీరు చూస్తున్నారు. సో కుక్కను తప్పించబోయి లారీని ఢీకొట్టింది. ఇక్కడ తప్పెవరిది మరి? ముమ్మాటికి లారీ డ్రైవరే తప్పు. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు సుదూర ప్రాంతాల నుంచి, రాజస్థాన్ నుంచి, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, ఢిల్లీ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, కోల్కతా నుంచి, ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ట్రాన్సిట్లో వెహికల్స్ని లేకపోతే ఇతరత్ర కొన్ని గూడ్స్ తీసుకొస్తూ ఉంటారు. ఎక్కడ పడితే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ బాబు గారు సొత్తైనట్టుగా రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ ఆపుతూ ఉంటారు. మీకంటూ ఓ ప్రత్యేక స్థానాలు ఏడ్చాయిరా వెదవల్లారా. ఈ మాట ఎందుకు పదే పదే మాట్లాడుతున్నా లారీ డ్రైవర్ గురించి అంటే, నీకు నిద్ర వచ్చింది, ఏదో నువ్వు అన్నం వండుకోవాలనుకుంటున్నావు, నీకు అలసట అనిపించింది, పడుకోవాలనిపించింది, ఆగు. నీకంటూ ప్రత్యేక స్థానాలున్నాయి ఆగడానికి, లేబైస్ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి కుదరదు. హైవే రోడ్ల పైన కొన్ని సందర్భాలు మీరు గమనించండి. ఏదైనా హైవేల టైంలో మీరు వెళ్తున్న సమయంలో మీరు వెళ్ళేటువంటి రోడ్డు కాకుండా ఎడమవైపుగా ఒక డివైడర్ పెట్టి అటువైపుగా కొన్ని లైన్స్ కూడా గీసి ఉంటాయి. ఈ లారీ ఇక్కడ పార్క్ చేసుకోవడానికి ఒక 10 లారీలు ఒకదాని తర్వాత ఒకటి పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ పెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన లారీలు పార్క్ చేయడానికి బాబు గారి సొత్తులాగా అక్కడ పార్క్ చేస్తూ ఉంటుంటే, మీ జాగీర్ లాగా తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల్లాగా అక్కడ రోడ్డుపై పార్క్ చేస్తూ ఉంటే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి. అక్కడ తప్పు ముమ్మాటికి లారీ డ్రైవర్దే. మనం ఒక పశువును తప్పడానికి లేదు అక్కడ. అట్ ది సేమ్ టైం వీళ్ళు కూడా కొంత వేగంగా ఉండుంటారు. ఎంత వేగంగా ఉన్నది కంట్రోల్ అవుతుంది, కానీ పక్కనే లారీ కనుక లేకపోయి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగి ఉండేది కాదేమో. నడి రోడ్డు పైన పార్క్ చేస్తూ ఉంటారు వీళ్ళ సొత్తులైనట్టుగా. హైవే పైన అర్ధరాత్రి సమయంలో మీరు దయచేసి తస్మాత్ జాగ్రత్త, మెల్లిగా వెళ్ళండి. ఎవరన్నా గమనించినా కూడా వెంటనే లారీ డ్రైవర్ని కొంత వాళ్ళని మందలించినా, అప్పటికి వినకుండా వాళ్ళు మద్యం సేవించో అలసట కోసం గిలసట కోసం వాళ్ళు మాట్లాడినా కూడా 2 పీకినా పర్వాలేదు, కానీ అక్కడి నుంచి పంపించేయండి. లేదనుకుంటే మీరు సరిగ్గా వెళ్ళినా మీ తర్వాత వచ్చే వాహనం తెలిసి చూసో చూడకనో ఆ టర్నింగ్ల మీద పెడుతూ ఉంటారు. మళ్ళీ మీకు అర్థం కాక టర్నింగ్ల మీద ఎగ్జాక్ట్గా టర్నింగ్ ఉంటుందా, టర్నింగ్ మీద లారీని పార్క్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం. AP04BW ఆ కార్ నెంబర్ మనకు కనిపిస్తోంది. ఆ కార్ ఇప్పుడు ప్రమాదానికి గురైంది. సో కార్లో ఉన్నటువంటి ఇద్దరికి స్పాట్లోనే గాయాలతో వాళ్ళు స్పాట్లోనే మరణించారు. సో దాంట్లో పెళ్లి కొడుకు తండ్రి కూడా ఉన్నాడు. మరో 6గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మొత్తంగా 8 మంది ఈ కారులో ప్రయాణిస్తూ ఉన్నారు. సో ఇరువైపులా ఎడమ మరియు కుడివైపులా 2 డోర్లు కూడా పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయి దగ్గరికి వచ్చేసాయి. సో ఎంతటి ప్రమాదం జరిగిందో మనకు అర్థం చేసుకోవచ్చు. సో నెల్లూరులో జరిగింది ఘటన. రావూరు పెంచిల కోన ఆలయానికి వెళ్తుండగా ఉప్పలపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి దీనికి సంబంధించిన అంశం పైన పోలీసులు మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. ఈ ప్రమాదం పైన పోలీసులు ఏం చెప్తున్నారో చూద్దాం. సాయంత్రము 7 గంటల సమయంలో సుంచులూరు క్రాస్ రోడ్ నుంచి పెంచలకోనకి వెళ్లే దారిలో ఉప్పలపాడు క్రాస్ రోడ్డుకి ఒక 100 మీటర్ల ముందర ప్రొద్దుటూరు నుంచి పెంచలకోన పెళ్లికి వెళ్తూ ఉన్న పెళ్లి బృందం కారు ఒకటి, దాని డ్రైవరు అతి వేగంగా నిర్లక్ష్యంగా తోలి సడన్ గా కుక్కాటం వచ్చిందని చెప్పేసి బ్రేక్ వేస్తే బ్రేక్ ఫెయిల్ అయిపోయి వాళ్ళకు ఆపోజిట్
ఆపోజిట్ సైడ్ ఉన్న స్టేషనరీ లారీని గుద్దడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడక్కడే చనిపోయినారు. మిగతా 6 మందికి సింపుల్ గాయాలు, మాదిరి గాయాలు తగిలినాయి. దీని మీదట మా సోమశల్ ఎస్ఐ గారు శ్రీనివాసరెడ్డి గారు, అలానే అనంతసాగరం ఎస్ఐ గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు సీన్కి వెళ్ళి విచారించి చుట్టుపక్కల పరిశీలిస్తే ఈ ఈ ఏదైతే ఎర్టిగా కారు ఉందో వీళ్ళు పెళ్లికి వెళ్తున్నారు. అందులో చనిపోయిన అతని కొడుకు పెళ్లి ఉండడం, ఆ వెహికల్ కూడా లాస్ట్ వెహికల్ అందరూ వెళ్ళిన తర్వాత వీళ్ళు లాస్ట్ లో వస్తూ వేగంగా త్వరగా వెళ్ళాలనే ఉద్దేశంతో అతివేగంగా వచ్చి ఆ డ్రైవర్ కూడా కంట్రోల్ లేకుండా సడన్ గా బ్రేక్ ఫెయిల్ అయిందని తను చెప్తున్నాడు. బట్ ప్రత్యక్ష సాక్ష్యంతో చెప్పడం ఏంటంటే ఒక కుక్క అడ్డం వచ్చింది, దాని బ్రేక్ అయ్యేది అది ఫెయిల్ అయిపోయి అటుపక్క రోడ్డుకి ఆపోజిట్ పక్కగా ఆపోజిట్ స్టేషన్ ఉన్న ఐషర్ లారీని కుదరడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినారు సార్. ఈ ప్రమాదానికి కారు కూడా మా డ్రైవరేనని చెప్పడం జరిగింది. దీని మీద ఇంకా పూర్తిగా విచారించి సార్ సీన్కి వెళ్ళి రీకన్స్ట్రక్షన్ చేసుకుని అసలు డ్రైవర్ తప్పు ఎంతవరకు ఉన్నది నిర్ధారించి వారిపైన కేసు కట్టి చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్ వీళ్ళలో ఎవరికైనా సీరియస్గా ఉంది సార్? మామూలు దెబ్బలు తగిలినాయి. మన గవర్నమెంట్ ఆత్మకూరు హాస్పిటల్లో ఇంకా బాగా అతి పెద్ద భారీ వైద్యం ఉండదు కాబట్టి ఒక అతనికి ముక్కు పగిలి బ్లడ్ వస్తూ ఉన్నది. దానికోసము పెద్ద ఆసుపత్రి నెల్లూరుకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. రిమైనింగ్ అందరు ఇక్కడే ఫస్ట్ ఎయిడ్ చేసి రైట్. పెద్దుటూరుకు చెందినటువంటి పెళ్లి బృందం తన కుమారుడి పెళ్ళుందని చెప్పి ముందుగా వాహనాలన్నీ వెళ్ళిపోయి చివరి వాహనంలో వీళ్ళు వెళ్తూ ఉన్నారు. తండ్రి, ఇతర తోటి బంధువులు ఉన్నారు. ఎట్టిగా వాహనంలో 8 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ సమయంలో రావూరు పెంచుల కోన దగ్గరికి చేరుకోవాలనేటువంటి గమ్యస్థానానికి చేరుకోవాలని కొంత వేగంగా కూడా ఈ కారు వెళ్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఉప్పలపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అడ్డుగా వచ్చిన ఒక కుక్కను తప్పించబోయి ఈ వేగం కంట్రోల్ అవ్వక ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొట్టారు. సో ఒకవేళ అక్కడ లారీ కనుక ఆగి ఉండకపోయినా ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. సో వేగం కూడా తగ్గించండి. నైట్ టైమ్స్లో అక్కడ లారీ ఆగి ఉండొచ్చు, ఇంకేదైనా వాహనం ఆగి ఉండొచ్చు. మీరు కూడా వేగాన్ని నియంత్రించండి. అట్ ది సేమ్ టైం లారీ డ్రైవర్లు అక్కడ ఆగి ఉన్నారంటే మీరు సేఫ్గా వెళ్ళిన వారు ఎవరైనా కనుక ఆ లారీని గమనించుంటే వెంటనే అక్కడ నుంచి పంపించేయండి. ముందు ఎక్కడైనా అక్కడ లేబై ఉంటే అక్కడ పార్క్ చేసుకోండి. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన పార్క్ చేయడానికి వీల్లేదని చెప్పి గట్టిగా వారించి, వాళ్ళు వినకపోతే 2 పీకైనా సరే వారించి పంపించే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రమాదంలో ప్రస్తుతానికి గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? సో ఆ సంఘటనలో ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? అప్డేట్స్ ఏమున్నాయి? జిల్లాలోని అనంతసాగరం మండలం ఉప్పలపాడు సమీపంలోని తిరుపతి ఏర్పేడు జాతీయ రహదారి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రము 7 గంటలప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అయితే పొద్దుటూరుకు చెందిన కొంతమంది రాపూరు సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచిల్ కోనలో వివాహం చేసుకునేందుకు వీళ్ళు సుమారు ఒక 4 కార్లు పొద్దుటూరు నుంచి బయలుదేరడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 4 గంటలప్పుడు సమయంలో బయలుదేరడం జరిగింది. అయితే 3 కార్లు మాత్రము పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు సంబంధించిన వాళ్ళు మొత్తము 3 కార్లలో వెళ్ళిపోయారు. వెనక కారులో పెళ్లి కొడుకు తండ్రి, అదేవిధంగా స్నేహితులు వెనక వస్తున్నారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో కరెక్ట్ ఉప్పలపాడు సమీపంలో వచ్చేటప్పటికి ఈ జాతీయ రహదారి పక్కన ఒక లారీ ఆగి ఉంది. అయితే అదే సమయంలో వేగంగా ఇళ్ళు తొందరగా పోవాలి, అక్కడికి చేరుకోవాలనే ఉద్దేశంతో చాలా వేగంగానే వెళ్తున్నారు. ఒక్కసారిగా కుక్క రావడంతో పక్కన ఉన్న దాన్ని తప్పించిపోయి పక్కన ఉన్న లారీని ఢీకొనడంతో అందులో ఉన్న ఆసిఫ్, అదేవిధంగా రామ్ కుమార్ పాల్ పెళ్లి కొడుకు తండ్రి అక్కడక్కడే చనిపోవడం జరిగింది. మరో 6గురికి బలమైన గాయాలు అవ్వడంతో వారిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ఆసుపత్రికి తరలించడం జరిగింది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని కూడా నెల్లూరు ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ప్రధానంగా లారీ ఎక్కడ పడితే అక్కడ ఆపడం, లారీలను ఆపడం కూడా ఒక తప్పుగా మీరు చెప్పినట్టు తప్పు అది. అయితే ఆత్మకూరు సిఐ చెప్పడం ఏంటంటే కారు డ్రైవర్దే తప్పు, దానివల్ల ఇది ప్రమాదం జరిగింది అంటున్నారు. ప్రధానంగా జాతీయ రహదారుల మీద నిబంధనల ప్రకారం ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేయకూడదు. ఒకవేళ పార్కింగ్ చేయాలన్నా వాళ్ళు రోడ్ల పక్కన జాతీయ రహదారి జీబ్రా లైన్స్ వేసి ఉంటారు. ఆ లైన్లోనే కరెక్ట్ వాహనం పార్క్ చేసి అదే విధంగా ఇండికేటర్లు వేయాల్సిన అవసరం ఉంది. ఇది నిబంధనలు. ఎవరు నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు జాతీయ రహదారుల మీద ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పెట్టడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే వీటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే
ఈ ఘటన లారీ లేకుండా ఉంటే వీళ్ళు చనిపోయే వాళ్ళు కాదని కూడా స్థానికులు, అదేవిధంగా కొంతమంది అధికారులు, రవాణా శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. అయితే లారీ ఓనరు, అదేవిధంగా లారీ డ్రైవర్ మీద కూడా కేసు అయితే నమోదు చేస్తామని పోలీసులు కూడా చెప్తున్నారు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ గయాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి పెళ్లి బృందం తన కుమారుడి పెళ్లి ఉందని చెప్పి ముందుగా వాహనాలన్నీ వెళ్ళిపోవడంతో ఆ తండ్రి మరికొంతమంది బంధువులు చివరి వాహనంలో వెళ్తున్నారు. సో రావూరు పెంచిల కొన దగ్గర ఆలయంలో వెళ్తుండగా, ఆ ఆలయానికి సంబంధించి అక్కడే పెళ్లి ఉంది, అక్కడికి వెళ్తూ ఉండగా ఉప్పలపాడు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయి అడ్డుగా వచ్చిందని చెప్పి వేగంగా వెళ్తున్న కారు ఆ కుక్కను తప్పించబోయి పక్కన ఉన్నటువంటి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 స్పాట్లో మరణించగా 6 తీవ్రంగా గాయాలయ్యాయి.